ప్రశ్నించే గొంతుకళ్ళు నొక్కేయడమే మీ పాలన? పేపర్ లీక్ల మీద నిలదీస్తే మేం దేశద్రోహులమా? న్యాయం కోసం రోడ్డెక్కి నిరసనలు చేస్తే విదేశీ ఫండింగ్ ముద్ర వేస్తారా? అయోధ్యలో జరిగిన అవినీతిని, దొంగ బాబాల బాగోతాలను బయట పెడితే అది హిందూ మతంపై దాడి అయిపోతుందా? దేశాన్ని వేధిస్తున్న నిరుద్యోగం మీద, ప్రధానమంత్రి మౌనం మీద గొంతు విప్పితే మమ్మల్ని చైనా ఏజెంట్లు అంటారా? మతం పేరిట రాజకీయం వద్దంటే పాకిస్తాన్ ప్రేమికులమని, ఇది సెక్యులర్ దేశమని గుర్తు చేస్తే బంగ్లాదేశ్ మద్దతుదారులమని బ్రాండింగ్ వేస్తారా? అంబానీ అదానీలకు దేశాన్ని దోచిపెట్టొద్దంటే కమ్యూనిస్టులమని ముద్ర వేస్తారా? రేపిస్టులకు సన్మానాలు చేస్తుంటే ప్రశ్నించడం కూడా నేరమేనా? హక్కుల కోసం రైతులు, భవిత కోసం యువత పోరాడితే వాళ్లకు ఖలిస్తానీలని, విదేశీ కుట్రలని రంగు పూస్తారా? మీ పాలనా విధానాలు తప్పు పడితే రాజద్రోహం కేసులు పెట్టి భయపెడతారా? అసలు ఒక పార్టీకి గులాంగిరి చేయడమే మీ దృష్టిలో దేశభక్త? ఒక నాయకుడిని దేవుడిగా పూజించడమే ఈ దేశ పౌరుల బాధ్యత? ప్రశ్నించే ప్రతి గొంతును తొక్కి పడేస్తూ దేశాన్ని అంధకారంలోకి నెడతారా? మోడీజీ, ఇకనైనా మీ మౌనం వీడండి. ఈ దేశం మిమ్మల్ని ప్రశ్నిస్తోంది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.